ఒకసారి మనతో పాటు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ మల్లేశ్వర్ గారు కూడా జూమ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి సార్ గుడ్ మార్నింగ్ మల్లేశ్వర్ గారు. మనం చూస్తున్నాం అంటే మూడు పార్టీలు ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మాత్రము దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అంటూ ఒక బ్రహ్మాండమైన ఒక సూక్తితో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు. కానీ బట్ ఆ మనుషులు కేవలము ఎన్డీఏకి సంబంధించిన వ్యక్తులు మాత్రమేనా అన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినప్పుడు మొండి చేయని ఓవైపు లేదు, గ్రాండ్గా మేము చాలా నిధులు ఇస్తున్నామంటూ బీజేపీ పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఈ మొత్తం బడ్జెట్ని కానివ్వండి, లేకపోతే ఈ బడ్జెట్లో రాష్ట్రాల కేటాయింపులకు సంబంధించి ప్రతిసారి ఒకే తరహా రియాక్షన్స్ మనం అన్ని రాష్ట్రాల నుంచి చూస్తున్నాం. ఎక్సెప్ట్ మేబీ ఈసారి బీహార్, ఆంధ్రప్రదేశ్ దానికి కొద్దిగా అంటే ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇండియాలో చేరిపారు కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. కానీ మిగిలిన రాష్ట్రాలన్నీ సిమిలర్ రెస్పాన్స్ ఇస్తున్నారు. సో 50 లక్షల కోట్లు ఎక్కడ పోతున్నాయి అసలు? ముందుగా ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకు మరియు ప్రేక్షకులకు నమస్కారం. అయితే మనము ఎక్కువ ఊహించడానికి కూడా మనము కొంత దాని తప్పే. ఎందుకంటే కొత్త సీసాలో పాత సారం వచ్చినట్టే బడ్జెట్. గతంలో మనకు చూసినాం, గతంలో ఎన్డీఏ వాళ్ళకు మెజార్టీ లేనప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ తర్వాత ఎన్డీఏ మిత్రపక్షాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ని చూస్తాం. ఇప్పుడు వాళ్ళకి ఎక్కడ ఎన్డీఏకి ఎక్కడ ఏమవుపడుతుంది, ఒక బీహార్, ఒక ఏపీ తప్ప ఏ రాష్ట్రం కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు 1,62,60 కోట్లతో ప్రపోజల్ పెడితే ఎంత అన్యాయం అంటే, ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ నమస్తే పెడతలేడని బడ్జెట్ కేటాయించకపోతే, కేసీఆర్ రిసీవ్ చేసుకుంటలేడని కేటాయించకపోతే, మరి ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ బీజేపీ మరి ప్రధాన ప్రత్యర్థులు అని మొత్తుకుంటున్నప్పటికీ కూడా ఈయన 1 అడుగు 4 అడుగులు వెనుకట్టేసి మరి అక్కడ కలిసినటువంటి పరిస్థితి, ప్రాధాన్యపడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంతో కలిసాము, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసామని పదే చెప్పిన సందర్భాన్ని చూస్తాం. కానీ ఇక్కడ బీజేపీ అవలంబించినటువంటి పరిస్థితి ఏంటంటే 4 సీట్లు 4 ఓట్లను కొల్లగొట్టడానికి చేస్తున్నటువంటి తప్పనే తప్ప ఇక్కడ బడ్జెట్ కేటాయింపులలో కొంత చాలా పేలవంగా మరి అలాడి చేసేటువంటి పరిస్థితి మనం చూసింది. ఎందుకంటే దాదాపుగా మన రాష్ట్రం నుంచి కేంద్రానికి రూపాయి పోతే 42 పైసలు కూడా రిటర్న్ ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు బీజేపీ మనకు అలాడి చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ వాళ్ళకి ప్రధానంగా ఏంటంటే ఓట్లు, సీట్లు అనే నిరాకరణ తెలియాలి. ఢిల్లీకి కావచ్చు, బీహార్ కావచ్చు, ఏపీ కావచ్చు, అంటే రాష్ట్రంలో వచ్చే అంటే ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రాలలో ఎన్నికలైతే వచ్చేది ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు చేస్తున్నారు అనేది. కానీ ఇక్కడ మల్లేశ్వర్ ఇక్కడ క్లియర్గా వచ్చే ఒక అంటే డిస్క్రిపెన్సీ ఏంటి అంటే, ఏదైతే మీరు అన్నట్టుగా రాష్ట్రాలకు పన్నుల వాటా ఏదైతుందో ఆ పన్నుల వాటాను తగ్గించడానికో మిగిలిన దానికో అవకాశం లేదు, ఖచ్చితంగా వచ్చేవి. ముఖ్యంగా చూస్తే మాత్రం వీళ్ళు కొన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అనుకున్నారు. ఆ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్కి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి ఎక్కువ శాతం నిధులు రావాలన్నది కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తోంది. అదే సందర్భంలో మీరేమో ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడతారు, మీరు దానికి నిధులేమో కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారు. అది ఎంత మాత్రం సమంజసము, అలా అయితే మాత్రం మేము ఇచ్చేది లేదు అంటూ బండి సంజయ్ ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇలా అంటే రాష్ట్ర ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకొని ఇవ్వాలి అన్న రూల్ లేదు కదా. రాష్ట్ర ప్రాధాన్యతలు ఖచ్చితంగా రాష్ట్ర బడ్జెట్తో పాటు ఇవ్వాలి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ వచ్చినప్పుడు వాటిని అమలు చేస్తూ మిగిలిన వాటికి మీరు మీ ఖర్చులు పెట్టుకోండి అన్నది కదా వీళ్ళు చెప్తున్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా అదే. బండి సంజయ్ కొంత లీకులు ఇచ్చింది. ఎందుకంటే మేము ఇందిరమ్మ పేర్లు పెడితే మేము నయా పైసలు ఏమో అని. అప్పుడంటే వాళ్ళకు ఒక రకమైన చర్చ జరిగింది కనుకనే బండి సంజయ్ చెప్పిండు. మేము అప్పుడంటే బండి సంజయ్ ఇప్పుడు బీజేపీ వైఖరి ఎట్లా ఉంది అంటే, ఇక్కడ ఏ పేరు పెట్టాలన్నా, ఏ అవార్డు ఇవ్వాలన్నా, ఏ పురస్కారం ఇవ్వాలన్నా కేంద్రంతో సంప్రదింపులు చేస్తే తప్ప ఇక్కడ ఒప్పుకునే పరిస్థితి లేదు. అటువంటి దీన స్థితికి వచ్చింది. మన గద్దర్ అవార్డు విషయంలో ఇప్పుడు ప్రపోజల్ పెట్టిన దాని మీద ఎంత రాదంతం తీసిరో చూసారు. ఇప్పుడు అనేది అంటే ఇప్పుడు నిజంగానే గద్దర్ది మావోయిస్టు లేకపోతే ఇవన్నీ చూస్తే మరి మన మదకృష్ణకి ఇవ్వడం ఇంకా స్వాగతిస్తున్నాం. కానీ మదకృష్ణ కూడా అక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ ప్రపోజల్ పెట్టి కనుక వాళ్ళని ఆపాలి, వాళ్ళని బ్లేమ్ చేయాలనే పరిస్థితి కొంత వాళ్ళకు అవపడినటువంటి పరిస్థితి ఉంది. ఏది కాంగ్రెస్ ప్రపోజల్ ఇప్పుడు ORR విషయంలో, మనకి RRR విషయంలో కావచ్చు, ఇక్కడ
ఇండస్ట్రియల్ క్యాడర్ విషయంలో ఇవన్నీ ఏది ప్రపోజల్ పెట్టినా అంటే ఎక్కడ కూడా ఇంతే. అయితే గతంలో మీరు అబ్జర్వ్ చేయండి, 10 ఏళ్ల పాటు 2018 వరకు కొంచెం సజావుగానే నడిచింది. 2018 తర్వాత ఇక కేసీఆర్ ఏది ప్రపోజల్ పెట్టినా వాళ్ళు రిజెక్ట్ చేశారు. కేసీఆర్ ఎక్కడ కూడా దాన్ని వీళ్ళకి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా వీరికి మేనేజ్మెంట్ రావడం లేదు, కేసీఆర్ ను తెచ్చినటువంటి సందర్భం ఉంది. మేనేజ్మెంట్ రాలేదు అని కేసీఆర్ కాకుండా మన కాంగ్రెస్ కాకుండా మిగతా ప్రజాస్వామ్యవాదులు కూడా చెప్తారు. మోడీ వస్తే నమస్తే పెట్టాడా, మోడీ వస్తే రిసీవ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇవన్నీ చూసి రేపు భవిష్యత్తులో ఇదే పరిస్థితి కొనసాగితే రేవంత్ రెడ్డి కూడా కనబడేమో.